తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియనంతా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించారు. మొదటి విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 1 గంటకు ముందు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశమిచ్చారు అధికారులు. అక్కడక్కడ గుర్తులపై కొంత గందరగోళం జరిగినా పోలింగ్ సాఫీగా జరిగింది. అటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సైతం చేపట్టారు. ఇక తొలి విడతలో మొత్తం 4,479 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులతో 9 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 39,822 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కోర్టు కేసులు, రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 28,976 వార్డులకు పోలింగ్ జరిగింది. 70,094 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపులో ముందుగా వార్డు స్థానాలు, తర్వాత సర్పంచ్ స్థానాల ఓట్లు కౌంట్ చేశారు. మొదటి విడత ఎన్నికల కోసం 1,48,033 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో 26,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. బ్యాలెట్ పద్ధతితో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. సర్పంచ్ అభ్యర్థి కోసం గులాబీ రంగు, వార్డు సభ్యుల కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ వినియోగించారు. ఇక మిగతా 2 విడతల పోలింగ్ ఈ నెల 25, 30 తేదీల్లో జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియనంతా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించారు. ఇక ప్రస్తుతం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి, ఇప్పుడు కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల సరళి ఏ రకంగా ఉంది? బలరాం, ఈ రోజు మొదటి విడతకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ముగిసింది. దాదాపు 75 నుంచి 76% వరకు కూడా పోలింగ్ నమోదైందని కూడా ఇప్పటికే ఒక సమాచారాన్ని అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కూడా అందజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ శాతం వచ్చిందనేది మాత్రం ఇంకా అధికారికంగా ఒక ప్రకటన అయితే రావాల్సిన నేపథ్యంలో 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. దాదాపు 4,479 పంచాయతీలకు గాను అందులో 3,879 పంచాయతీలు ఇప్పటికే దానికి సంబంధించిన పోలింగ్ జరిగింది. దాదాపు అందులో 790కి సంబంధించిన పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా అటు వార్డులకు సంబంధించిన వారికి కూడా దాదాపు 10,000కు పైగా వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. ఆ వార్డులకు సంబంధించి దాదాపు 38,000 వార్డులకు గాను ఇప్పుడు 10,000 వార్డులు కూడా ఇప్పటికైతే ఏకగ్రీవం కాగా అటు 3,679కి సంబంధించిన పంచాయతీలు
పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికైతే దాదాపు 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా ఇప్పటికైతే పూర్తి స్థాయిలో అటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీకి కానీ టీడీపీకి కానీ హోరాహోరీగా కొనసాగుతున్న నేపథ్యంలో అత్యధిక స్థానాలు ఇప్పటికే టీఆర్ఎస్ కూడా కైవసం చేసుకుంటుంది. దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇంకా పూర్తిగా కౌంటింగ్ కూడా పూర్తయిన తర్వాత మిగతా వివరాలు అయితే సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అటు పోలీసు 144 సెక్షన్ విధించి ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ అటు ఉదయం కొంత పోలింగ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల కరెంటు కూడా లేకపోవడంతో ఆ సెల్ ఫోన్ లైట్ల ద్వారా ఓటింగ్ ను కూడా ప్రారంభించారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అంతేకాకుండా కొన్ని చోట్ల కూడా బ్యాలెట్ పత్రాలు మడత పెట్టే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఎటు అభ్యర్థులకు కూడా తెలియకపోవడం బ్యాలెట్ పేపర్లు కూడా తారుమారయ్యాయి. అంటే బ్యాలెట్ పేపర్లు మడత పెట్టే విషయంలో వాళ్ళకు కొంత అవగాహన లేకపోవడం, ఇప్పటికైతే పూర్తి స్థాయిలో అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దానిపైన అవగాహన కల్పించకపోవడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. వారు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పడంలో కొంత విఫలమయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రానికి సంబంధించిన పంచాయతీ ఎన్నికలు కూడా కొంత ప్రశాంతంగానే ఇప్పటి వరకు అయితే సాగాయి. ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంతంగానే సాగుతుంది. కొన్ని చోట్ల చెదురుమరు గడువులకు మినహా ఆ పోలింగ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా కౌంటింగ్ కూడా చాలా ప్రశాంతంగానే సాగుతుంది అని కూడా అయితే కిరణ్, ఓటు లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఏవైనా ఇబ్బందులు ఉండే ప్రదేశాల్లో పటిష్ట పోలీసు బందోబస్తుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి?